తెలంగాణలో పాత 10 జిల్లాలను విభజించి వాటిలో 9 జిల్లాలను పూర్తిగా విభజించి ఒక జిల్లాని విభజించకుండా అలాగే ఉంచారు. ప్రస్తుతం విభజించకుండా ఉన్న జిల్లాలను ఇటీవల విభజించారు హైదరాబాద్ని. ఆ 9 జిల్లాలు, ఆ పాత 10 జిల్లాలు ఎలా ఉన్నాయంటే, ఒకటి మంచిర్యాల, కొమరంభీం, ఆదిలాబాద్, నిర్మల్. ఈ 4 జిల్లాలు కలిసి ఒకప్పుడు ఇది ఉమ్మడి ఆదిలాబాద్గా ఉండేది. ఇది మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్. ఉమ్మడి ఆదిలాబాద్ డిస్టిక్ ఇలా ఉండేది. ఇక నెక్స్ట్ నిజామాబాద్, కామారెడ్డిని ఒక నిజామాబాద్ డిస్టిక్గా ఉండేది. నిజామాబాద్ ఇది 1, ఇది 2 ఉమ్మడి జిల్లాలు. నెక్స్ట్ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, కొంత భాగమేమో జయశంకర్లకు వెళ్ళిపోయింది. ఇది మొత్తము కరీంనగర్ కింద ఉండేది. ఇది 3వ ఉమ్మడి జిల్లా. నెక్స్ట్ జయశంకర్, భూపాలపల్లి, కొంత భాగం ములుగు. నెక్స్ట్ హనుమకొండ, వరంగల్. హనుమకొండ వరంగల్ యొక్క అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాద్లో కొంత భాగము. దీని మొత్తాన్ని కలిపి ఉమ్మడి వరంగల్ డిస్టిక్గా పేర్కొన్నారు అప్పుల్లోని, ఉమ్మడి వరంగల్ డిస్టిక్. ఇక నెక్స్ట్ భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం. ఈ 2 కలిపి ఉమ్మడి ఖమ్మంగా ఉండేది 5వది. నెక్స్ట్ సూర్యాపేట, నల్గొండ. నెక్స్ట్ యాదాద్రి, భువనగిరి, కొంత భాగము జనగామలో కలిసింది. అది మొత్తం నల్గొండగా ఉండేది, ఉమ్మడి నల్గొండ డిస్టిక్. నెక్స్ట్ నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, మహబూబ్ నగర్, కొంత భాగం వికారాబాద్ కలిసి ఇది మొత్తము మహబూబ్ నగర్గా ఉండేది, ఉమ్మడి మహబూబ్ నగర్. ఇది ఒక డిస్టిక్గా ఉండేది అప్పట్లోని. దీన్ని మొత్తం ఎడగొట్టారు. వికారాబాద్, రంగారెడ్డి. నెక్స్ట్ హైదరాబాద్. ఇది మొత్తము మేడ్చల్, మాల్కాజ్గిరి. ఈ మొత్తం ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉండేది. ఇది 8వ డిస్టిక్. ఇక నెక్స్ట్ అంటే హైదరాబాద్ని మళ్ళీ ఎడగొట్టి ప్రత్యేకంగా ఒక డిస్టిక్గా మార్చారు. అది సింగిల్గా ఉంటుంది, రాష్ట్ర రాజధాని. అది 9వ డిస్టిక్. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి. ఇది మొత్తము మెదక్ డిస్టిక్గా ఉండేది, ఉమ్మడి 10 జిల్లాలు. ఈ 10 జిల్లాల్లో హైదరాబాద్ ఒక్కటి మాత్రమే అప్పుడు 2016 సంవత్సరంలో విడగొట్టబడలేదు. విడగొట్టబడినది మాత్రము కేవలము 9 జిల్లాలే. ఆ 9 జిల్లాలను విడగొట్టి దాదాపు 32 జిల్లాలుగా మారిస్తే, విడగొట్టకుండా ఒక జిల్లా ఉంటే దాన్ని కలిపితే 33 జిల్లాలని. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలని. ఆ 33 జిల్లాల యొక్క వరుస క్రమము ఇలా ఉంటుంది. ఆదిలాబాద్ ఉమ్మడి 4 చేశారు, కరీంనగర్ని 4 చేశారు, నిజామాబాద్ని 2 చేశారు, మెదక్ని 3 చేశారు, వరంగల్ని మొత్తం 5 డిస్టిక్లు చేశారు, ఖమ్మం 2, నల్గొండ 3, రంగారెడ్డి 3, హైదరాబాద్ విడగొట్టబడలేదు, మహబూబ్ నగర్ మొత్తము 5 డిస్టిక్లు చేశారు. అలా డిస్టిక్లు మొత్తాన్ని విడగొట్టి మారిస్తే ఆ విధంగా వచ్చింది. అయితే జనగామ కూడా గతంలో కొంత భాగము మెదక్లో ఉంటుంది, కొంత భాగమేమో వరంగల్లో ఉంటుంది. ఇలా సిద్దిపేట కూడా కొంత భాగం అలా ఎడగొట్టబడింది. ఎడగొట్టబడగా ఉమ్మడి 10 జిల్లాల సంఖ్య